ఒక చిన్న విషయం, మీరు ఒక ప్రొఫెసర్ అనేదే భావించకండి. తెలంగాణలో ఎవరు చూసినా ఇది మాకు సాంప్రదాయం, ఇది ఖచ్చితంగా తీసుకోవాలి, ఈ తేనీరు తీసుకోకపోతే మాకు ఇది అంటారు అనమాట. అలా మీరు కూడా ఫంక్షన్లు అప్పుడు ఏమన్నా టానిక్ తీసుకుంటుంటారు? మన ఆయన గాంధేయవాది, ఆయన ఖచ్చితంగా మద్యానికి వ్యతిరేకం. ఓకే, చాలా వ్యతిరేకం. మమ్మల్ని కూడా ఖచ్చితంగా మీరు ఇంట్లో ఆ వస్తువు అనేది ఎప్పుడు మా బావలో ఇంకెవరో కూడా ఇంట్లోకి తేనిచ్చేవాడు కాదు. పొరపాటున ఎవరైనా తెస్తే మాత్రం ఆ రోజు ఇండ్లు రణరంగం అయ్యేది. అట్లా మెల్లమెల్లగా దాని పట్ల ఒక వ్యతిరేకత అనేది మాకు కూడా అంతర్గతంగా, ఆ తర్వాత మేము కూడా ఈ రకమైన సామాజిక జీవితంలో రావటం, ఇక ఆ వైపు ఎప్పుడు కూడా మేము ఆకర్షితులం కాలేదు. దానికి పెద్దగా అది ఇంట్లో మేము కూడా ఎన్నడూ తెచ్చింది లేదు, దాని పేర్లు తెలియదు, చూడడం వాడింది లేదు. ఫ్రెండ్స్ తాగుతుంటారు కదా, అప్పుడు ఏం చేస్తారు? తాగితే పక్క కూర్చుంటాం. పొగ కూడా పీల్చారా మీరు? ఎప్పుడు స్టూడెంట్ డేస్లో కొద్ది రోజులు తాగినాం, బంద్ చేసినాం. ఏం తాగారు? బీడీలు తాగారా, చుట్టలు తాగారా? చుట్టాలు కాదు, సిగరెట్లు. కొద్ది రోజులు బీడీలు కానీ సిగరెట్లు తాగినాం, బంద్ చేసినాం. అది కొద్ది రోజులు తాగి బంద్ చేసినాం అంతే. మళ్ళీ వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ తీసుకుంటారు సార్ మీరు? తక్కువ అండి, జనరల్గా ఎవరైనా కానీ అంతే. మేము చిన్నప్పుడు వరకు కూడా ఎప్పుడో సంవత్సరానికి నెలకోసారి అన్నట్టుగా ఉండేది అంతే. మేము యూనివర్సిటీలో పోతే సహజంగానే వారానికి ఒకసారి పెట్టేది. ఇప్పుడు అంతే, వారం 10 రోజులకు ఒకసారి. ఇంట్లోనైతే ప్రత్యేకంగా తెచ్చి చేస్తున్నది ఈ 2 ఏళ్లలో అయితే బాగా తగ్గింది. మేడమే వంట చేస్తారు సార్? వంట చేస్తారు, నేను ఎట్లా పట్టించుకోను కాబట్టి అన్ని తానే చేస్తాను. ఎప్పుడన్నా సమయం కుదిరితే కొంచెంసేపు, కానీ కష్టం అది. ఓకే సార్, ఇక లాస్ట్ క్వశ్చన్ సార్. ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు అంటుంటారు కదా మీరు, తెలుగు ప్రజలు అనడానికి ఇబ్బంది ఏమన్నా? మేము పనిచేస్తున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలు అనకపోతే తెలుగు ప్రజలు కదా, తెలుగు వాళ్ళు కానీ తెలంగాణ ప్రజలు కదా. తెలంగాణ అనేదే పదం, తెలుగు అనేది ఒక సందర్భంలో వచ్చింది. అది ఆధిపత్యానికి ప్రతీకగా ఉండటంతో దాని పట్ల ముందు నుంచి కూడా జాగ్రత్తగానే ఉన్నాము. అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలనే అంటాం కదా.